హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన గ్రామానికి చెందిన కొత్త రేషన్ కార్డుల లిస్ట్ ఏ విధంగా చూడాలి, అదే విధంగా పాత రేషన్ కార్డులు ఎవరి అయితే పేర్లని తొలగించుకున్నారో వాళ్ళ స్టేటస్ అనేది ఏంది, అదే విధంగా పేర్లని యాడ్ చేసుకున్న వాళ్ళ స్టేటస్ అనేది ఏ విధంగా చూడాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ లిస్ట్ అనేది ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు చూద్దాం. క్రోమ్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేసుకోండి. అందులో మీరు సెర్చ్ బార్లో ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ అని మీరు టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న వెంటనే సెర్చ్ చేసిన వెంటనే ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగంత స్క్రోల్ డౌన్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఎస్సి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అని పడుతుంది. దానిపై మీరు ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ నేమ్స్ అంటే మీ జిల్లా నేమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. అయితే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది దానిపై మీరు క్లిక్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ చూసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ నెక్స్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ పూర్తి మండలాలు అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఆఫీస్ నేమ్ అని ఉన్నది. ఏదైతే మీ మండలం ఉన్నదో మండలం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ షాప్ నంబర్ అని చూడండి ఫ్రెండ్స్. షాప్ నంబర్ అంటే మీ గ్రామానికి చెందిన ఒక షాప్, రేషన్ షాప్ అనేది ఉంటుంది. ఆ రేషన్ షాప్కి ఒక నంబర్ అనేది కూడా ఉంటుంది. ఆ నంబర్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోతే ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళండి. అక్కడ అనేది నంబర్ ఉంటుంది. ఆ నంబర్ చూసుకోండి. అంత దూరం మీరు వెళ్ళలేకపోతే ఫ్యామిలీలో లేదా మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ రేషన్ కార్డులో కూడా నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ మీరు చూసి ఆ నంబర్ ఏదా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చెక్ చేసుకున్నా, మా గ్రామానికి చెందిన ఒక నంబర్ అనేది ఉన్నది కాబట్టి నేను మా గ్రామం లిస్ట్ అనేది నేను చెక్ చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నా కాబట్టి ఆ గ్రామానికి చెందిన ఒక నంబర్ అని ఉన్నది కాబట్టి నేను ఆ నంబర్పై క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అనేది నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అనేది పూర్తి మీ గ్రామంలో ఎవరెవరైతే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళై అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ కార్డ్ టైప్ అనేది ఉన్నది. ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే వాళ్ళ పేర్లు, ఎవరైతే రేషన్ కార్డు ఎవరి పేరు మించినైతే రేషన్ కార్డులో అప్లై చేసిన వాళ్ళ పేరు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ నంబర్, ఇక్కడ ఇంటి నంబర్ అనేది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంతమంది ఆ రేషన్ కార్డులో యాడ్ అయినారో అనేది కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉంటే గ్యాస్ సిలిండర్ అనేది చూపిస్తుంది. అదే ఎంఆర్ఓ వాళ్ళ అప్రూవల్స్ అయినా కాలేదని కూడా చూపిస్తుంది. గ్రామానికి చెందిన రేషన్ కార్డుల లిస్ట్ అనేది ఇది. ఇందులో మీ పేరు అనేది వచ్చిందా రాలేదా అనేది చూడండి. ఎందుకంటే ఈ రేషన్ కార్డు లిస్ట్ అనేది మొన్న అప్డేట్ అయింది. లిస్ట్లో పేర్లు అనేది చూపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మీ పేరు అనేది వచ్చిందా రాలేదా అనేది. సో ఫ్రెండ్స్, మీ నేమ్ అనేది ఇక్కడ చూపించిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ రేషన్ కార్డ్ నంబర్ అనేది మీరు కాపీ చేసుకోవాలి. ఎందుకంటే అది మరి రేషన్ కార్డు అప్రూవల్ అయిందా కాలేదా అనేది కూడా మళ్ళీ పూర్తిగా చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అయితే అప్రూవల్ అనేది చూపిస్తుంది కానీ మనం వేరే దాంట్లోపై మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సేమ్ ఆప్షన్ మీరు గూగుల్ లేదా క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫ్ఎస్సి సెర్చ్ అని టైప్ చేసుకున్న వెంటనే కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ అని ఉన్నది. దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎరో మార్క్ ఉన్నది, దానిపై మీరు క్లిక్ చేసుకుని కట్ చేసేయండి. కట్ చేసిన వెంటనే ఈ విధంగానే చూపించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ సైట్ అనేది ఉంది ఫ్రెండ్స్, కొద్దిగంత మీరు సర్వర్ డౌన్ అనేది చూపిస్తుంది. తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది చూపించడం ఫ్రెండ్స్. దానిపై మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీనిపై మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉన్నది. మీరు దానిపై క్లిక్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేసుకునే ముందు ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చెప్తే కదా, పాత రేషన్ కార్డు నుండి
ఎవరి అయితే పేర్లను తొలగించుకున్నారో వాళ్ళ స్టేటస్, అదే విధంగా ఎవరి అయితే పేర్లను యాడ్ చేసుకున్నారో వాళ్ళ స్టేటస్ అనేది కూడా ఏ విధంగా చూడాలనేది సేమ్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇదే ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది, దానిపై మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎవరైతే రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేస్తున్నారో వారు ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ పై దానిపై క్లిక్ చేసిన తర్వాత ఏదైతే నంబర్ మీరు కాపీ చేసుకున్నారో ఆ నంబరు, లేదా మీరు ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చేస్తే మీరు పూర్తి వివరాలు అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సెర్చ్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగానే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని నెంబర్స్ అండ్ నేమ్స్ అనేది బ్లింక్ చేసిన, ఎందుకంటే వాళ్ళ పేరు అనేది చూపించవద్దు కాబట్టి. అయితే ఈ విధంగా మీరు ఇక్కడ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కొత్త రేషన్ కార్డ్ అయితే ఇక్కడ అప్రూవల్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా అప్రూవల్ అనేది చూపించిన వెంటనే మీ రేషన్ కార్డ్ అనేది, కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ రేషన్ కార్డు అనేది అప్రూవల్ అయితే మీకు రేషన్ కార్డు వచ్చినట్టే. అదేవిధంగా ఎవరిదైతే ఓల్డ్ రేషన్ కార్డుల నుండి పేర్లను తొలగించుకున్నారో, అదేవిధంగా పేర్లని యాడ్ చేసుకున్న వాళ్ళు మీ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ నంబర్ 1, నంబర్ 2 అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ పేర్లు అనేది తొలగించుకున్న వాళ్ళైతే ఇక్కడ మీరు తొలగించుకున్న వారి పేరు అనేది ఇక్కడ చూపించదు. ఎవరి అయితే పేర్లని మీరు యాడ్ చేసుకున్నారో వాళ్ళ పేర్లు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ అనేది మీ వివరాలు అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ స్టేటస్, పాత రేషన్ కార్డులో ఎవరైతే పేర్లను యాడ్ చేసుకున్నారో వాళ్ళ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేర్లను ఎవరైతే తొలగించుకున్నారో వాళ్ళ స్టేటస్ అనేది కూడా ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకి అప్రూవల్ అయిందా కాలేదన్నది ఆ లిస్టులో నుండి నెంబర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే మీరు ఇక్కడ అప్రూవల్ అనేది కూడా చూపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తుంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.